హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ముచ్చట్లు. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లోనే ఉంటూ ఎక్కువ వర్క్ ఏం లేకుండా ఈజీగా చేసుకునే బాదం మిల్క్ బిజినెస్ గురించి అయితే ఈరోజు మాట్లాడేసుకుందాము. సో ఎన్ని సమ్మర్స్ వెళ్ళినా సరే బాదం మిల్క్ ఉండే డిమాండ్ అయితే తగ్గదు. ఎందుకంటే జనాలు కూడా ఏదైనా రిఫ్రెషింగ్గా తాగాలి, ఏదైనా టేస్టీగా తాగాలి, కూల్గా తాగాలి అని అనుకుంటారు. సో బాదం మిల్క్కి ఎన్ని సమ్మర్స్ వెళ్ళినా సరే డిమాండ్ అయితే తగ్గదు. సో డిమాండ్ ఎక్కువ ఉంది అంటే కనుక మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో దట్స్ వై ఈ బిజినెస్ అనేది చాలా బెటర్ అని చెప్తాను నేను. సో సరే ఇన్ని చెప్తున్నావు బాగానే ఉంది, ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎంతకి సేల్ చేయాలి, అసలు ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, ప్రమోషన్స్ ఇస్తే ఎలా ప్రమోషన్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ చూడకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేసేయండి. సో ఇంట్లో ఉండి ఇంకేం బిజినెస్ చేయొచ్చు, హోమ్ మేడ్ బిజినెస్, ఇలాంటివన్నీ కూడా నా వీడియో ఛానల్లో పెడుతూ ఉంటాను. సో దట్ మీకు ఏమైనా హెల్ప్ అయితే అవ్వచ్చు. సో లాస్ట్ టైం కూడా ఒక 2 వీడియోస్ అయితే పెట్టాను. యూట్యూబ్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే వీడియోస్ కూడా పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూసేసేయండి. ఓకే, ఇంకెందుకు లేట్, వీడియో దగ్గరికి వెళ్ళిపోదాం. సో ముందైతే మనం బాటిల్స్ అయితే పర్చేస్ చేసుకోవాలన్నమాట. బాటిల్స్ కొంటే క్యాప్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. 2 కలిపి మీకు అరౌండ్ 400 అట్లా ఉందన్నమాట. ఇప్పుడు 120 బాటిల్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ చెప్తున్నాను కదండి, మీరు తీసుకునే ప్లేస్ని బట్టి మీకు ప్రైస్ పడుతుంది. ఇది వచ్చేసి మీకు 200 ml బాటిల్ అనమాట. దీంట్లో మీకు క్యాప్స్ కలర్స్ కూడా ఉంటాయి, పింక్ ఇంకా రకాలైతే ఉంటాయి అన్నమాట. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక పెద్ద బాండి తీసుకున్నాను నేను. ఇందులో మనం పాలు, ఆ గిన్నె పాలు లీటర్ అనమాట. సో 1 లీటర్ పాలు అనుకోండి, దానికి 1 లీటర్ వాటర్ వేసేయాలి. అలా మేము 1 లీటర్ పాలకి 1 లీటర్ నీళ్ళు అయితే వేసుకున్నాము. సో మీరు కూడా అలానే చేసుకోండి. మీరు షుగర్ ఎంత వేయాలి అంటే అప్రాక్సిమేట్గా ఒక 1 లీటర్కి 350 grams అట్లా అనుకోండి. ఇంకా ఎక్కువ పడుతుంది అంటే మీరు చూసుకోండి, తీపి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి చూసుకొని దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేయాల్సి ఉంటుంది. సో పాలైతే మరిగిన తర్వాత మాత్రమే షుగర్ వేసుకోవాలన్నమాట. సో చెప్పాను కదండి, షుగర్ చూసుకొని వేసుకోవాలి అని. సో ఇలా గ్లాస్తో మేము కొలత పెట్టుకొని వేస్తున్నాం అనమాట. 1 గ్లాస్ వచ్చేసి 1 లీటర్కి సరిపోతుంది. సో అలా 1 గ్లాస్ నిండా వేసేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి. చూసారు కదా కస్టర్డ్ పౌడర్, దీన్ని మనం ఈ లోపల కలిపి పెట్టుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మాత్రమే పోయాలన్నమాట. నేను 1 లీటర్కి 1 స్పూన్ మాత్రమే కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో 2 లీటర్స్ వేసుకున్నాం కాబట్టి 2 లీటర్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్ అంట నేనైతే. ఎందుకంటే మనకి కొన్ని రోజులకి ఏంటంటే కిందకి వచ్చేస్తుంది అనమాట మొత్తం ఆ కస్టర్డ్ పౌడర్ ముద్దలా ఉంటుంది. సో అందుకని కస్టర్డ్ పౌడర్ తక్కువ వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకున్నాం కదా, అది మన మిల్క్లో అయితే వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు పాలు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తాయి అనమాట. సో కలుపుతూనే ఉండాలి అండ్ పాలను బాగా మరగనివ్వాలన్నమాట. సో చూసారా, ఇప్పుడైతే బాదం మిల్క్ మిక్స్ అయితే కలుపుకుందాము. మనం 2 లీటర్లకి కదా, మేమైతే 1 లీటర్కి 3 స్పూన్స్ చప్పున అయితే వేసేసుకుంటున్నాం అనమాట. 6 స్పూన్స్ వేసుకున్నాం కదా, దీన్ని పాలతో కలుపుకుంటూ మనం లంప్స్ లేకుండా తిప్పుకోవాలన్నమాట. సో ఎందాక కూడా కస్టర్డ్ పౌడర్ కూడా మిల్క్తోనే పెట్టుకున్నాం మేము. సో వాటర్ అయితే కలిపారంటే మీకు ఇంకా బాదం మిల్క్ నీళ్ళగా అయిపోద్ది. అందుకని ఆ పాలల్లోనే కొంచెం పక్కన పెట్టుకొని దాంతో మనం ఈ బాదం మిక్స్ని కానీ కస్టర్డ్ పౌడర్ని కానీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ వేసే లోపు కూడా పాలు అనేవి బాగా మరగాలి. ఎందుకు అంటే పాలు బాగా మరిగితేనే మీకు ఎలా అంటే పాడైపోకుండా ఉంటాయి త్వరగా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం బాదం మిక్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes బాగా మరగాలి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తాను ఎందుకు అంటే బాగా మరిగితేనే మనకి పాలు అనేవి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి.
ఓకే, సో బాగా మరిగించుకోవాలి, తిప్పుతూనే ఉండాలన్నమాట. సో ఈ టైంలోనే మనం షుగర్ అంతా సరిపోయిందా లేదా అని ఇవన్నీ చూసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పిన మెజర్మెంట్స్ కనుక మీకు సరిపోకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పినవి వేసుకోవాలని రూల్ ఏం లేదు. సో చూసారు కదండి, చల్లార పెట్టుకోవాలన్నమాట. చల్లారాకే మనం బాటిల్స్లో పోసుకోవాలి. సో ఫుల్గా చల్లార పెట్టుకున్న తర్వాత ఎలా పోయాలి ఏంటి అనేది నేను చూపించేస్తాను. ఈ లోపు మనం బాదం అండ్ కాజు అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. లేదు అంటే షాప్స్లో అమ్ముతారు, జీడిపప్పు నూక అన్నా సరే ఇస్తారు, వాళ్ళవి ఇంకా చిన్న ముక్కలు ఉంటాయి. అవి వేస్తే మరీ బాగోవేమో అన్నట్టు మేము కట్ చేసుకొని వేసేస్తున్నాం అనమాట. రెండు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడైతే బాటిల్స్లో వేసేసుకుందాం. సో ఇప్పుడైతే కొంచెం జీడిపప్పుని ప్రతి బాటిల్స్లో ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అప్పుడు ఒకేసారి అన్నిటిలో కలిపి బాదం పాలు పోసేయచ్చు అనమాట. బాదం పప్పు వచ్చేసి పైన వేసుకుంటే బాగా కనిపిస్తాయని పైన వేస్తున్నాం. సో మనం బాదం మిల్క్ని అయితే ముందు వడగట్టుకోవాలన్నమాట. సో అందులో ఏమన్నా మేగడ ఉన్నా, చాలామంది మేగడ ఇష్టపడరు కాబట్టి అవన్నీ కూడా మనం వడగట్టుకొని తర్వాత మనం ఏమైనా బాటిల్లో పోసుకోవాలన్నమాట. పైన నల్లగా కనిపిస్తుంది చూసారా, అవి బాదం మిక్స్లో వాడు కొన్ని బాదం ఇస్తాడనమాట. అవి సో అవేమి దుమ్ము ఇవేమి కాదండి, అవి బాదం పప్పులే. కాకపోతే అవి చిన్నగానే ఉంటాయి, ఆనవు కాబట్టి మనం వేసేది మనం వేసుకోవాల్సిందే అనమాట. వాళ్ళు ఇచ్చారు కదా అని మనం వేసుకోకుండా ఉంటే ఆర్డర్స్ అనేవి అంతగా రావు. సో ఇప్పుడు వడగట్టుకున్నదాన్ని మనం ఒక గ్లాస్ హెల్ప్తో బాటిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం బాదం కట్ చేసుకున్న బాదం అయితే వేసేద్దాం. సో అన్ని బాటిల్స్ ఫిల్ చేశాక నేను చూపిస్తాను మీకు ఎలా ఉంది అని. సో బాదం పప్పు కూడా పైన మరీ పలుకులు వేసేమని నేను చెప్పట్లేదు, దాన్ని సన్నగా గ్రైండ్ చేసుకొని చక్కగా పంటికి తగిలేంత ముక్కలు కట్ చేసుకొని చక్కగా పైన వేస్తే మీకు చూసారా ఎంత చక్కగా బ్రౌన్గా కనిపిస్తుందో. సో అలా కనబడితే ఇంకా జనాలకి బాగుంటుంది అనమాట. సో అన్ని బాటిల్స్ అయితే ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ క్యాప్స్ పెట్టుకోవాలి. సో క్యాప్స్ ఎలా ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. క్యాప్ అయితే ఇలా కింద ఒక గీత వచ్చింది చూసారా, ఆ గీతతో కలిపి వస్తుంది అనమాట. మనం దాన్ని మూతకి ఇలా పెట్టంగానే అది ఫిట్ అయిపోతుంది. ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే రివర్స్లో తిప్పుతారు కాబట్టి అది కట్ అయ్యి నార్మల్ థమ్స్అప్ బాటిల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసు కదా, మీకు అలా వస్తాయి అనమాట. ఏదైనా సరే బాటిల్ పెట్టేటప్పుడు మీకు టక్కని సౌండ్ రావాలి, అప్పుడే మీకు బాటిల్ ఏమంటారు లీక్ అవ్వకుండా పట్టినట్టు ఉంటుంది అనమాట. సో అదొకటి చూసుకోండి, లేదంటే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 20 రూపీస్ బాటిల్స్ వచ్చేసి మీకు ఏ కిరాణా షాప్లో అయినా లేదంటే కిల్లి కొట్లు ఇలా మంచి ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్లో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 15కి మేము ఇస్తున్నామండి అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు 15కి ఇచ్చినప్పుడు రేట్ వేరే, ఇప్పుడున్న రేట్స్ వేరే అనమాట. అది కూడా నెక్స్ట్ నేను చెప్తాను. ప్రమోషన్స్ ఎలా చేయాలి అని అంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కొంతమందికి శాంపిల్ బాటిల్స్ అనేవి ఇచ్చేసేయండి. అంటే తాగమని చెప్పండి, తాగి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని ప్రోగ్రెస్ కూడా మీరు తీసుకోవచ్చు. బాగుంది అంటే ఓకే, లేదు బాగోపోతే ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అని మీరు చూసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు ఒకవేళ బాగా క్లిక్ అయ్యి లైక్ టేస్ట్ బాగుంది అని మీకు నమ్మకం వచ్చిన రోజు అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక వాట్సాప్ గ్రూప్ కానీ, లేదు అంటే అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ చక్కగా ఒక వీడియో తీయండి. ఫుల్ లైటింగ్లో ఒక వీడియో తీసి చక్కగా మీ లేబుల్ కనిపించేలాగా, బాదం మిల్క్ బాటిల్ కనిపించేలాగా చక్కగా వీడియో తీసి దానికి ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వీడియో తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. సో ఇలా కిటీ పార్టీస్కి వీటికి మేము ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తామని కూడా మీరు చెప్పచ్చు. సో అప్పుడైతే బాటిల్ రేట్ వేరే ఉంటుంది, 25 దాటాకి ఇంకా 40 రూపీస్ అట్లా పెట్టుకోవచ్చు. అది మీరు చేసే బాదం మిల్క్ ప్రాసెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బాగా క్వాలిటీ ఇస్తే కనుక 40 రూపీస్ అట్లా, లేదు అంటే కనుక 20 రూపీస్కి కూడా బాటిల్ ఇచ్చేయచ్చు. సో అదనమాట మీరు చేసే దాన్ని బట్టి మీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంటే నేను చెప్పిన ప్రాసెస్ అయితే షాప్స్కి కానీ జిమ్స్కి కానీ లైక్ లోకల్ ఏరియాలో షాప్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇవి 20 రూపీస్ చొప్పున ఇచ్చేసేయచ్చు. 20 రూపీస్ అంటే మీకు ఎట్లా, వాళ్ళు 20 రూపీస్ అమ్ముకోవాలి అంటే ఆల్మోస్ట్ మనం 15 or 16కి అమ్ముకోవాలి. అప్పట్లో అందరూ కూడా వీడియోస్ పెట్టింది అయితే 15 అనే అమ్మేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ వార్ టైంలో ఏంటి అంటే బాటిల్స్ అనేవి రేట్ పెరిగినాయి అనమాట. సో ఆల్మోస్ట్ 330 or
₹4 లోపల అయితే పడుతుంది అనమాట బాటిల్. సో ప్రైస్ అయితే పెరిగినాయి కాబట్టి మనకి ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి 15 or 16, లేదు అంటే మీ ఏరియాని బట్టి చూసుకొని మీరు అమ్ముకోవాలన్నమాట. అంతకుముందు అయితే బయట షాప్స్ అన్నిటికీ కూడా ₹15 అయితే అమ్మేవాళ్ళు. సో అదనమాట సంగతి. సో ఇంకా బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే విజయవాడలో అయితే వన్ టౌన్లో దొరుకుతాయి, లేదు అంటే ఆటోనగర్లో గౌరీ పాలిమర్స్ అని ఇంకా ఉన్నాయి షాప్స్. సో ఏ షాప్స్లో అయితే దొరుకుతాయి. అండ్ బాదం మిక్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే అది కూడా మీకు వన్ టౌన్లోనే దొరుకుతాయి. అండ్ విజయవాడలో ఏంటి అంటే ఉన్న చిన్న ప్లేస్లో మీకు దొరకనంటూ ఏది ఉండదు. అండ్ వేరే ప్లేసెస్లో ఉన్నా సరే మీకు పాలిమర్స్ షాప్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ప్లాస్టిక్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఒక 120, 150 బ్యాగ్ అట్లా తీసేసుకోవాలి. మీకు చూపించాను కదా వీడియోలో, అట్లా తీసుకోవాలి. ఆ బ్యాగ్ మొత్తం కలిపి ఒక అరౌండ్ 400 లోపల అయితే ఉంటుంది. 400 ఇంకా మినిమం ఇప్పుడైతే ఉన్న ప్రైజ్ అదనమాట. సో ఆల్మోస్ట్ మీకు ₹4 అయితే పడుతుంది. అలాగా మీరు దాన్ని వేరీ చేసుకొని మీరు ప్రాఫిట్ అయితే చేసుకొని సేల్ చేసుకోవాలి. సో ఇది అనమాట ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పేసాను కదా. ఏంటంటే మీరు రేట్ తక్కువ ఇస్తున్నారు కదా అని టేస్ట్ మంచిగా ఇవ్వకపోతే ఒకసారి ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఇంకొకసారి ఆర్డర్ పెట్టరు. కాబట్టి చక్కగా టేస్ట్ ఒకసారి ఇచ్చింది నోట్ చేసేసుకొని అదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆర్డర్స్ అనేవి వస్తాయి. అండ్ మార్కెటింగ్ లైక్ ఎలా అంటే ఇప్పుడు షాప్స్కి వెళ్ళి ఇలా వేస్తాము, ఆల్రెడీ ఏమంటారు కాంపిటీషన్ ఉండదా అంటే కాంపిటీషన్ ఉంటుంది. బట్ మీరు వెళ్ళి మేము ఇక్కడ నుంచి అండి వస్తున్నాము, సో మా దగ్గర ఇంకా ప్రైస్ తక్కువ ఉంటుంది అని మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో మీరు మాట్లాడుకొని వాళ్ళకి షాప్స్ వాళ్ళకైతే ఇచ్చేసేయచ్చు. ఇంకా జిమ్స్ వీటికి అయితే ఇలా హెల్దీ అండి, సో మీకు పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మీకు వీడియో అయితే హెల్ప్ఫుల్గానే ఉంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే, ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మెయిన్ లైక్ కొడితేనే ఇలాంటి వీడియోస్ అన్నీ వేరే వాళ్ళకి షేర్ చేస్తారు. సో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్.